Today we'll discuss about the unit 1 is object oriented programming. So object oriented programming in the short form is OPS. Now in the software field today change is the one of the characteristic because of ఎందుకు అని అంటే ఇందులో ఏదైనా ఒక కొత్త అంశం మనం క్రియేట్ అవుతోంది మనం చేస్తున్నాము అని అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎవ్రీడే ఈజ్ ద న్యూ డే. సో ఓల్డ్ అప్రోచెస్ అన్నీ కూడా ఏమవుతున్నాయంటే మనకి ఇంకా డెవలప్మెంట్ అనేది ఎలా జరగాలి, ఏం చేయాలి, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మనకి రావడం జరుగుతూ ఉంటుందండి. ఇలాంటి సందర్భాల్లోనే ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ క్రిటికల్ ఆస్పెక్ట్ because of new tools and new approaches are announced almost every day. So I think మీరు లాస్ట్ టైం నేర్చుకుని ఉన్నారండి, సి లాంగ్వేజ్ అనేది ఒకటి నేర్చుకుని ఉన్నారు. ఈ సి లాంగ్వేజ్లో జనరల్గా ఏంటంటే మనం ఎలా ప్రోగ్రామింగ్ రాయాలి, అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్లో ఉన్నటువంటి కండిషన్స్ ఏమున్నాయి, ప్రోగ్రామింగ్ గురించి మనం ఏ రకంగా అప్రోచెస్ చేయాలి, అందులో ఉన్న ఫంక్షనాలిటీస్ ఏంటి, సో ఇట్లాంటి ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనం సి లాంగ్వేజ్లో నేర్చుకున్నామండి. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటంటే ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ ఏం చేస్తుందంటే మనకి మేజర్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని చిన్న చిన్న వాటిగా చేసుకుని దాన్ని అగైన్ మళ్ళీ మనం చేసుకోవడానికి అవకాశం ఉండేలా చేసుకోగలిగేలా ఉండాలి. అంటే అగైన్ మళ్ళీ యూజింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అండి. బట్ వీఆర్ ఎంటరింగ్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకే, సో దీనికోసం సింపుల్గా చెప్పాలి అంటే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఎందువల్ల ఆల్రెడీ ప్రీవియస్గా ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నాం కదా, అగైన్ మళ్ళీ ఎందుకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అన్న దాని గురించి మాట్లాడాలంటే మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఎవ్రీ డే చేంజ్ అనేది మస్ట్. ఎందుకోసమంటే నిన్నటి చేసినటువంటి ప్రోగ్రామింగ్లో పోల్చుకుంటే ఈరోజు ఎంత ఈజీగా చేయొచ్చు, మనం ఇవాళ చేసిన ప్రోగ్రామ్తో పోల్చుకుంటే రేపు ఎంత ఈజీగా చేయొచ్చు. ఇట్లాంటి విషయాలన్నింటిని కూడా మనం చాలా ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మనకి వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట అండి. అయితే ఇందులో ఇంకా ఇంపార్టెంట్ ఏంటని అడిగితే కనుక మెయింటైనబిలిటీ రావాలి, రీయూజబిలిటీ రావాలి, పోర్టబిలిటీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి, అండ్ ఫైనల్లీ ఒక యూజర్కి ఒక ఫ్రెండ్లీగా ఉండాలి. మనం తయారు చేసిన ఎవ్రీ ప్రోడక్ట్ కూడా ఎలా ఉండాలంటే ఒక యూజర్ తనంతట తాను ఉపయోగించుకునే విధంగా ఉండాలన్నమాట అండి. అంతా సింప్లిఫై చేసే విధంగా ఉండడం కోసం మన డే టు డే చేంజింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే దీని గురించి మాట్లాడుకునే ముందు అసలు వాట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. వాట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇస్ అ వెరీ సింపుల్ కట్ ఏంటని అడిగితే కనుక వే ఆఫ్ మాడ్యులరైజింగ్ ప్రోగ్రామ్స్. వే ఆఫ్ మాడ్యులరైజింగ్ ప్రోగ్రామ్స్. సో ఇదేం చేస్తుంది అని అడిగితే మన దగ్గర ఉన్నటువంటి ఐ థింక్ ఇన్ సి లాంగ్వేజ్ వి నో దట్ ద పాయింటర్స్. సో పాయింటర్స్లో మనకి ఒక మెమొరీ అలొకేషన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుందండి. సో మెమొరీని బట్టి మనం స్టోర్ చేసినటువంటి డేటా ఎక్కడ జరగాలి, ఏ విధంగా ఉండాలి అన్న విషయాన్ని మనం చూపించడానికి అవకాశం ఉంటుంటుంది. అట్లాంటి మెమొరీ ఏరియాలో మనకు కావాల్సినటువంటి డేటా ఫంక్షన్స్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అని ఒక సింప్లిఫై చేయడానికి తయారు చేసినటువంటి ఒక సింపుల్ ప్రోగ్రామింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఏ స్మాల్ డెఫినేషన్ అగైన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. So it is the methodology or paradigm. Paradigm is nothing but a model. Okay, so it is a methodology or a paradigm to design using classes and objects. So ఇక్కడ two options ఉన్నాయండి, classes and objects. So in this classes is called as a real time object and real world entities. I think this pen is nothing but a object. బట్ ఇట్లాంటి పెన్స్ మనకు చాలా ఉన్నాయి. ఏంటి లైక్ బోర్డ్ మీద రాసేటప్పుడు ఏంటంటే మార్కర్ అని వాడుతూ ఉంటారు, సిడీస్ మీద రాసేటప్పుడు ఏంటంటే పర్మనెంట్ మార్కర్ అని రాస్తూ ఉంటారు, అదేవిధంగా మనం పేపర్ మీద రాసేటప్పుడు అయితే కనుక పెన్ అని రాస్తూ ఉంటారు. బట్ ఎవ్రీథింగ్ టు రైట్ మ్యాటర్ ఆన్ పేపర్.
ఆర్ బోర్డ్ ఆర్ సమ్ అదర్. బట్ ఆబ్జెక్ట్ అనేది ఏంటంటే ఓన్లీ పెన్. బట్ ఈ పెన్ అనేది ఎలా వర్క్ అవ్వాలి, ఏం చేయాలి అన్న సంగతి, ఈ పెన్కి ఎటువంటి క్వాలిటీస్ కావాలి అన్న సంగతి అంతా కూడా డిజైన్ చేసేది క్లాసెస్ అనమాట అండి. సో క్లాస్లో రాసి పెడుతూ ఉంటారు. సో పెన్ అంటే ఇట్లా ఉండాలి, సో దానికి పూర్తిగా ఒక ఆబ్జెక్ట్ అనేది, ఒక ప్లాస్టిక్ ఆబ్జెక్ట్ అనేది ఉండాలి, ఇది ఓపెన్ చేస్తే కనుక ఇందులో ఒక రీఫిల్ అనేది ఉండాలి. సో ఈ రీఫిల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, దీంట్లో ఉన్నటువంటి ఇంకు ఉపయోగించుకుంటూ మనం పేపర్ మీద రాయాలి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తూ ఉంటుందండి. సో ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ఏం చేస్తుందంటే, అసలు ఈ పెన్ ఎందుకు వాడుతున్నాము, ఈ పెన్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి, ఈ పెన్ను ఎలా తయారు చేశారు, సో ఇదంతా కూడా. అందుకనే ఏ సింపుల్ డెఫినేషన్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఎ మెథడాలజీ ఆఫ్ పారాడిజం టు డిజైన్ యూజింగ్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. అండ్ గోయింగ్ టు ద వాట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్ అండ్ వాట్ ఈస్ కాల్డ్ క్లాసెస్. Object means is the real world entity, that is our own properties అనమాట అండి. And class a blueprint of the object. Class is nothing but a blueprint of the object అనమాట అండి. ఓకేనా? సో ఈ విధంగా ఏంటంటే మన డెఫినేషన్ అనేది చూసుకోదలుచుకుంటే, సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సార్ ఒక్కసారి కంప్లీట్గా రివైండ్ చేస్తే ఎలాగుంటుంది సార్. అసలు టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఐ థింక్ యు నో దట్. The types of languages, I want to show again. In previous semester we discussed about the types of languages. You know that is called a binary language, a mission language, a high level language, like that. Okay, so the binary languages consist of the zeros and ones. అంటే మీరు ఏ ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నా కూడా 0 రూపంలో కానీ 1 రూపంలో కానీ మనం చెప్పాలన్నమాట అండి. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ బైనరీ లాంగ్వేజ్. ఓకే, సో హియర్ ఐ టైప్ ద ఇన్ఫర్మేషన్. సో టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్. సో ఇందులో ద ఫస్ట్ ఈస్ కాల్డ్ మిషన్ లాంగ్వేజ్. And the second thing is called assembly language, and third thing is called high level language. సో ఇక్కడ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి ఏం చేస్తుందండి, దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఏ లో లెవెల్ లాంగ్వేజ్ అండి. మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కానివ్వండి ఆర్ అసెంబ్లీ లాంగ్వేజ్ కానివ్వండి, దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ లో లెవెల్ లాంగ్వేజెస్ అనమాట అండి. సో మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో మీరు ఇన్ఫర్మేషన్ అంతా కూడా 0, 1లో మాత్రమే ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏం చేస్తారండి, either 0 or 1 రూపంలో ఇస్తారండి. అండ్ కమింగ్ టు ద అసెంబ్లీ లాంగ్వేజ్, మనకి తెలిసినటువంటి లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్స్ లైక్ యాడ్ 0, 1, దట్ మీన్స్ 0ని 1ని యాడ్ చేయండి, లేదంటే సబ్ట్రాక్ట్ 0, 1, లైక్ దట్. అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. బట్ హై లెవెల్ లాంగ్వేజ్ వచ్చే సమయానికి ఏంటంటే మనకు ఉన్నటువంటి మెథడ్స్ మనం అర్థం చేసుకోగలిగేటటువంటి లాంగ్వేజ్లో డిజైన్ చేయడానికి జరిగింది అనమాట. మరి అలాంటి లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే మనందరూ నేర్చుకున్న లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ నేర్చుకున్నామండి, అనే కదా. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సి లాంగ్వేజ్. దీన్ని మనం ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటారు కూడా, ప్రొసీజరల్ లాంగ్వేజ్. సో కంపల్సరీగా ప్రొసీజరల్గా రన్ అవుతూ ఉంటుంది. అంటే ఇదే మెథడ్, బిగినింగ్ ఎలా ఉండాలి, ఎండింగ్ ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్, లైన్ బై లైన్ రాసుకుంటూ ఉంటాం అనమాట. బట్ వీఆర్ గోయింగ్ టు ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఏంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే, సి లాంగ్వేజ్ తర్వాత C++ ఈజ్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అండి. C++ అనేది ఏంటంటే ద బేసిక్ ఆరిజిన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. బట్ మనకి ఉన్నటువంటి సిలబస్లో ఎక్కడ C++ అనేది లేదు కాబట్టి, సో దానికోసం మనకు కొంచెం అర్థం అవ్వడం డిఫికల్టీగా ఉంటుంది. బట్ దీనికి అడ్వాన్స్డే ఇప్పుడు మనం నేర్చుకోబోయే సాఫ్ట్వేర్ జావా. సో C++ నేర్చుకోగలిగితే జస్ట్ ఓన్లీ నో దట్
what is called object-oriented programming, what is the functionalities of object-oriented programming, what is the procedure of the object-oriented programming. But in Java, what is the security of the object-oriented programming, what is the reusability of the object-oriented programming. సో మనం ఆ లెవెల్లో ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో దిస్ ఇస్ ద టైప్స్ ఆఫ్ ది లాంగ్వేజెస్. మీకు తెలియడం కోసం చెప్తున్నాను. టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఏంటంటే మెషిన్ లెవెల్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్. ఇందులో మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ని, అసెంబ్లీ లాంగ్వేజ్ని కూడా లో లెవెల్ లాంగ్వేజెస్ అంటారు. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని కూడా మనకి హై లెవెల్ లాంగ్వేజెస్. అంటే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి ఎవ్రీ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ ఎస్ హై లెవెల్ లాంగ్వేజ్. నౌ ద బిగినింగ్ ఆఫ్ ది లాంగ్వేజ్, ఈ లాంగ్వేజ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మీరు ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ది బిఎస్సి కోర్స్ you know that so many options is there, so many options, so many languages. So every year create a new language. That's why నేను బిగినింగ్లో మీకు చెప్పాను సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది అని అడిగితే ద చేంజ్ ద వరల్డ్ ఎవ్రీ డే చేంజ్ ద వరల్డ్. అది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నమాట అండి. ఓకేనా. సో దిస్ ఇస్ ద టైప్స్ ఆఫ్ ది లాంగ్వేజెస్. సో నౌ what is procedural oriented programming? It's short form POP. So in procedural programming, programs are divided into a number of segments known as a subprogramming. So నేను ఇందాక చెప్పాను సి లాంగ్వేజ్లో మనం ఫంక్షన్స్, సింపుల్లీ కాల్డ్ ఫంక్షన్స్. సో ఎప్పుడైతే మనం ఫంక్షన్స్ని క్రియేట్ చేస్తున్నామో అంటే ఒక ప్రోగ్రామ్ని కొన్ని భాగాల కింద విడగొడుతున్నామండి. సో కానీ ఇక్కడ జరిగేది ఏంటని అడిగితే అక్కడ ఉన్నటువంటి డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని అగైన్ మళ్ళీ సేమ్ గ్లోబల్ డేటా దగ్గరికి వెళ్ళి అగైన్ మళ్ళీ కాల్ ఫర్ చేయడం. బట్ దిస్ ఈజ్ నాట్ ఏ ఫుల్లీ ప్రొటెక్టెడ్. దీంట్లో చెప్పాలంటే నాట్ ఏ ఫుల్లీ ప్రొటెక్టెడ్ అనమాట అండి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇక్కడ ఏంటంటే ప్రోగ్రామింగ్ అనేది డిజైన్ చేయడం, దాన్ని సబ్ ప్రోగ్రామ్స్ కింద విడగొట్టడం, అగైన్ మళ్ళీ అందులో నుంచి మనకు కావాల్సినటువంటి గ్లోబల్ డేటాని కాల్ ఫర్ చేయడం. ఇందులో ఉన్న డ్రాబ్యాక్ ఏంటని అడిగితే కనుక ఫుల్లీ ప్రొటెక్టెడ్ కాకపోవడం. ఇవన్నీ కూడా ఏంటంటే జనరల్గా ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనమాట. ఒకవేళ ఇన్ కేస్ ఇలాంటి ప్రోగ్రామింగ్లో మనం ఎప్పుడైనా సరే ముందుకు వెళ్ళాలనుకున్నారనుకోండి, అంటే జస్ట్ ఒక ముందుకి ఒక పాయింట్కి వెళ్ళాలి అని అనుకుంటే కనుక, ట్రాన్స్ఫర్ చేయాలని అంటే కనుక గో టు స్టేట్మెంట్ అనేది వాడుతూ ఉంటారండి. సో ఈ గో టు స్టేట్మెంట్ ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుంది అని అడిగితే దట్ ఈస్ మ్యాక్సిమం అన్సేఫ్డ్. అది కూడా మనకు అన్ని సందర్భాల్లో కంట్రోలింగ్ అనేది అవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట అండి. ఓకేనా. అయితే మరి ఈ అంటే ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ద్వారా ఏ ప్రోగ్రామ్స్ చేయొచ్చు, ఎన్ని రకాలు చూడొచ్చు అని అడిగితే ఇట్స్ ఓన్లీ మీడియం సైజ్ ప్రోగ్రామ్స్ మాత్రమే రాయగలుగుతాం అనమాట అండి. ఓన్లీ మీడియం సైజ్ ప్రోగ్రామ్స్ మాత్రమే రాయగలుగుతూ ఉంటామండి. సో మరి ఈ లిమిటేషన్స్ ఏముంటాయి, ఈ ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో లిమిటేషన్స్ ఏముంటాయి అని అడిగితే అగైన్ సో నేను మీతో మాట్లాడుతున్న విధంగా చెప్పాలంటే ప్రతిసారి మనం మాట్లాడుకుంటున్నామండి ఫంక్షన్స్. సో మనం తయారు చేసిన ప్రతి ప్రోగ్రామ్ని, చాలా బిగ్ ప్రోగ్రామ్ అంతటిని కూడా ఏం చేస్తున్నామంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కింద విడగొట్టి దాని నుంచి మనం ఒకదాని నుంచి ఇంకొక దానికి కాల్ ఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో వచ్చేది ఏంటని అడిగితే సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ అయి ఉండదు. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అడిగితే సో డేటా అనేది మనం చెయ్యాలి అని అనుకుంటే, సో అంటే ప్రిపేర్ చేసుకున్నటువంటి అంటే సెగ్మెంట్స్ మనం విడగొట్టుకుని ఉన్నాం చూసారా, అలాంటి ఎవ్రీ సెగ్మెంట్ని మనం చూస్ చేసుకోవాలి అని అనుకుంటే అది కూడా సెక్యూరిటీ అనేది ఉండదు. సో సెక్యూరిటీ ఆఫ్ డేటా అనేది అస్సలు ఇంపార్టెన్స్ లేకుండా అయిపోతుంది అనమాట అండి. దట్స్ వై ప్రొసీజరల్ లాంగ్వేజ్ యొక్క లిమిటేషన్స్ ఏంటంటే నేను ఇవ్వలేదనమాట అండి. సింపుల్గా చెప్పాలంటే ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటుంది సో నేను సెక్యూరిటీ ప్రోగ్రామ్ అనేది ఇవ్వను. బట్ నీవు ఎంత తయారు చేసుకున్న పెద్ద ప్రోగ్రామ్ అంతటినీ కూడా నేను చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కింద రాసుకుని దాని అంతటి ఒక సింపుల్ ప్రోగ్రామ్ కింద చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ డేటా అనేది గ్లోబల్గా పాస్ అవుతూ, సో ఒక ఫంక్షన్ గ్లోబల్గా పాస్ అవుతూ అక్కడ నుండి అనదర్ ఫంక్షన్స్కి యాక్సెప్ట్ చేయడానికి ఉంటుంది అనమాట అండి. ఓకేనా. అండ్ మోస్ట్ ఫంక్షన్స్ హ్యావ్ యాక్సెస్ టు గ్లోబల్ డేటా.
సో మనం తయారు చేసుకున్నప్పుడు సో what I think you know that the global data. So before start the main function మనం ఏమైతే రాస్తామో ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్లోబల్ డేటా. సో మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేయడానికి ముందు పైన ఆటోమేటిక్గా రాసి ఉంచుతాం అనమాట. అలాంటివన్నీ కూడా మనకి గ్లోబల్ డేటా అంటూ ఉంటారు. ఓకేనా. అండ్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ వాజ్ వెరీ డిఫికల్ట్ and the data structures is accessed by number of functions. So we know that in next semester we'll discuss about the data structures. సో ఆ డేటా స్ట్రక్చర్స్లో ఎలాంటివి చేయొచ్చు, దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, సో దాంట్లో పిఓపికి అంటే మీన్స్ ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి ఎన్ని కష్టాలు పడ్డాయి, అదే జావాకి అయితే కనుక ఎంత సింపుల్గా అయిపోతుంది అన్న విషయాన్ని ఈజీగా మనం చెప్పచ్చు అనమాట అండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇన్ ద ఫైనల్ లిమిటేషన్స్ ఏంటంటే ఎవరైతే దీనిని మోడిఫై చేస్తారో ఆల్ ఫంక్షన్స్ ఫ్రమ్ కమింగ్ టు ద డేటా స్ట్రక్చర్స్, అంటే బేస్డ్ ఆన్ ది డేటా స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా డిజైన్ అయ్యేది ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట అండి. సో ఓకేనా. దీస్ ఆర్ ది లిమిటేషన్స్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్, ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనమాట అండి. అండ్ ద నెక్స్ట్ గోయింగ్ టు ద డ్రాబ్యాక్స్. సో ఒకరు గుర్తుపెట్టుకోండి, మనం ఎందుకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లోకి ఎంటర్ అవుతున్నాము అని క్వశ్చన్ వేసుకుంటే కనుక దీస్ ఆర్ ద డ్రాబ్యాక్స్, దీస్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ది POPs. దట్స్ వై ఇవన్నీ మనం మూవ్ ఆన్ అవ్వడం కోసం, వీటిలన్నిటిని అధిగమించడం కోసం కంపల్సరీగా మనం డ్రాబ్యాక్స్ని తెలుసుకుంటేనే నెక్స్ట్ నేర్చుకోబోయే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తూ ఉంటుంది. సో ఇవాళ ఒకటి మనం నేర్చుకున్నాము అని అంటే ఇందులో మనం ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఉంటుందో ఆ ఫేస్ చేసే ప్రాబ్లమ్ని నెక్స్ట్ ఫేస్ చేయకూడదు. సో నెక్స్ట్ ఫేస్ చేయకూడదంటే ఈ రోజు ఉన్నటువంటి ఎవ్రీ డ్రాబ్యాక్ నెక్స్ట్ ప్రోగ్రామ్కి ఆరిజిన్స్ అనమాట అండి. సో ఎవరైతే ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టాన్ని మనం మూవ్ చేయడానికి, రిమూవ్ చేయాలి అని అంటే కనుక రిమూవ్ చేసి మనం మూవ్ ఆన్ అవ్వాలండి. అలాంటి దానికోసం ముందుగా డ్రాబ్యాక్స్ తెలిస్తేనే మనం దాంట్లో ఉన్న ఫీచర్స్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మరి వాట్ ఈస్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ ది ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే మెయిన్ డ్రాబ్యాక్ డివైడెడ్ ఇంటూ ఫంక్షన్స్. ఇందాక అనుకున్నాం, ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా సరే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కింద డివైడ్ చేసేసి దాన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ఫర్ చేసుకుంటూ ఉంటాము. సో అంటే మనం తయారు చేసే ప్రోగ్రామ్ ఫంక్షన్స్ కింద డివైడ్ చేయడం అనేది వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. అండ్ రెండు, ఇంపార్టెన్స్. ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే ఎన్ని ప్రోగ్రామ్స్ మనం చేయగలుగుతాము, ఎంత లెవెల్లో చేయగలుగుతాము అన్న విషయానికి వస్తే. మూడోది డేటా మూవింగ్. థర్డ్ డేటా మూవింగ్. సో డేటా అనేది మనం మూవ్ చేయాలి అని అంటే కనుక చాలా ఇబ్బందిగా అవుతూ ఉంటుంది అనమాట అండి. అండ్ ఫోర్త్ థింగ్ ఈజ్ కాల్డ్ అప్రోచ్ వచ్చే సమయానికి ఏంటంటే మీరు ప్రోగ్రామ్ రాద్దాము అని డిసైడ్ అయితే కనుక, ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాద్దామని డిసైడ్ అయితే కనుక ఇట్ మస్ట్ బీ ద బిగినింగ్ టు ఎండింగ్, అంటే టాప్ టు బాటమ్ అనేది పద్ధతిగా రాసుకుంటూ రావాలండి. అంటే మీరు ముందుగానే ఊహించాలి, ఓకే పలానా కాల్ ఫర్ ఫంక్షన్ చేయాలి అని అంటే ఏదో ఫంక్షన్ కాల్ ఫర్ చేద్దాం అనుకున్నారు, మీరు ముందుగానే ఊహించి గ్లోబల్ డేటాలో డిక్లరేషన్ చేయాలి. గ్లోబల్ డేటాలో డిక్లరేషన్ చేయకపోతే కనుక దేర్ ఇస్ నో చాయిసెస్. ఓకేనా. అలాగే నెక్స్ట్ మీరు ఏ వాల్యూ అయితే వర్క్ చేద్దాం అనుకుంటున్నారో ముందుగానే ఇనిషియల్ స్టేజ్లోకి ఇనిషియల్ తీసుకోవాలి. సో ఆ తర్వాత మాత్రమే వాల్యూ డిక్లరేషన్ అనేది చేసుకోవాలి. సో ఇలాగా ప్రతి ఇన్ఫర్మేషన్ మనం ముందుగానే డిసైడ్ చేసుకోవాలండి. దిస్ ఇస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ది POP. సో ఎందుకంటే టాప్ టు బాటమ్ ముందుగానే మీరు ఊహించాలి, ఎండ్ ఆఫ్ ద సెక్షన్కి క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఓవర్లోడింగ్ మీన్స్, సో ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది చాలా చాలా తక్కువ ప్రాపర్టీని కలిగి ఉంటూ ఉంటుంది. అండ్ మీన్స్ చెప్పాలంటే క్యాపబిలిటీ, ఎక్కువ ఫంక్షనాలిటీస్ని రిసీవింగ్ చేసుకోవడం అనేది డిఫికల్ట్ అవుతుందండి. అలాంటి సందర్భాల్లో రిసీవింగ్ చేసుకోలేకపోతే కనుక మనకి జరిగేది ఓవర్లోడింగ్. ఓకేనా. అలాంటిదే డ్రాబ్యాక్ ఆఫ్ ది ఓవర్లోడింగ్ అనమాట. అండ్ గోయింగ్ టు ద డేటా యాక్సెస్. సో వన్స్ ఒక్కసారి గ్లోబల్ డేటాలో కనుక రాస్తే ఎక్కడి నుంచైనా సరే మనం ఆ డేటాని యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంటుంది. అంటే దీనివల్ల ఏమవుతుంది, మనకి ఏం మిస్ అవుతుంది, సెక్యూరిటీ అనేది మిస్ అవుతుందండి.
ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సెక్యూరిటీ అనేది మిస్ అవుతుంది అనమాట అండి. ఇవన్నీ కూడా ఏంటంటే డ్రాబ్యాక్స్ ఆఫ్ ది ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అండ్ గోయింగ్ టు ద మెయిన్ డిఫరెన్సెస్ మీకు ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే అప్రోచ్ అనేది ఎలా ఉంటుంది, అంటే ప్రొసీజరల్ ఓరియంటెడ్ ఎలా ఉంటుంది అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుంది అన్న సంగతి చూసుకుంటే కనుక సో గమనించండి. సో ఇట్ ఈస్ మెయిన్లీ కాన్సన్ట్రేట్స్ ఆన్ ప్రాబ్లమ్ అండ్ ఇట్స్ సొల్యూషన్. సో మెయిన్ దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుందండి, ప్రాబ్లం మీద అండ్ సొల్యూషన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఏమవుతుంది, ద బిహేవియర్ ఆఫ్ ది సిస్టమ్ విల్ నాట్ నో బిఫోర్ డెవలపింగ్ ద ప్రాజెక్ట్. అంటే ఈ ప్రాజెక్ట్ మీరు తయారు చేశారని అంటే అవుట్పుట్ వచ్చేంత వరకు అది ఎలా ఉంటుందో కూడా మన ఇమాజినేషన్ చేయడం డిఫికల్టీగానే ఉంటుందండి. మనకు తెలీదు ఎలా ఉండాలి ఏంటి అన్న సంగతి మనకు అసలు తెలియకుండా ఉంటుంది అనమాట. ఓకేనా. బట్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ ఇట్ ఈస్ మెయిన్ కాన్సన్ట్రేట్ ఆన్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్. ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఇక్కడ ఏంటండి ప్రాబ్లం ఉంటుంది అండ్ సొల్యూషన్ ఎలా ఉండాలన్న సంగతి తయారు చేస్తుంది. ఈజ్ ద ప్రొసీజర్ ఓరియంటెడ్. బట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనేది ఏంటి, ప్లానింగ్, ఎలా చేయాలి, సో ఎలా చేద్దామని డిసైడ్ అయ్యారో దాని ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా జరగాలి, సో దాని ప్రకారం ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం ముందుగానే ఆ డెవలపింగ్ ద ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో ఇమాజినేషన్ చేయగలుగుతాం అండి. ఇమాజినేషన్ చేయగలుగుతాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. అండ్ ఇది ప్రొసీజరల్ ఓరియంటెడ్ అప్రోచ్ అనేది ఏంటంటే స్మాల్ ప్రాజెక్ట్స్ మాత్రమే చేయగలుగుతామండి. బట్ దిస్ ఈస్ ద బిగ్ ఆర్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ అనేది చేయడానికి సూటబుల్ అవుతూ ఉంటుంది. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ అనేది ద బిగ్ అండ్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ అనేది చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో రీజన్ గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి మాట్లాడుకుంటున్నామంటే నేను ఈ సెమిస్టర్లో మనం మాట్లాడుకుంటున్న జావా గురించి మాత్రమే కాదండి. ఇది ఆరిజిన్ మాత్రమే. ఇక్కడ నుంచి మనం చేసే ఎవ్రీ ప్రాజెక్ట్ కూడా ఈజ్ ద లిటిల్ బిట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో దాని ప్రకారం మనం ఎలా చేయొచ్చు అన్న సంగతి చెప్పడానికి అవకాశం ఉంటుంది అనమాట. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ కాల్డ్ ఇట్ ఈస్ అన్యాచురల్. సో న్యాచురల్గా ఉండదు. ఎందుకంటే ముందే తెలుస్తుంది కదండి ఒక ప్రాబ్లం అనేది ఉంది, దాని యొక్క సొల్యూషన్ అనేది ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు. అలాగే ఏ రకంగా అప్రోచ్ అయితే బాగుంటుందో అనేది ఆల్రెడీ డిఫరెన్షియేషన్స్ అనేది మనకు ఒక ఐడియా ఉంటూ ఉంటుంది. ఓకేనా. బట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ఇస్ ద న్యాచురల్. అంటే ఒక యూజర్ ఏ కోణంలో ఆలోచిస్తాడో ఆ కోణాన్ని బేస్ చేసుకుని డిజైన్ చేయడానికి అవకాశం ఉంటూ ఉంటుందండి. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్సెస్ ఆఫ్ procedural oriented approaches and object oriented approaches. Okay, then going to the what is object oriented paradigm. So paradigm is nothing but a model. Paradigm అనేది ఏంటండి ఒక మోడల్ అన్నమాట అండి. సో ఇందులో the main objective of the object oriented approaches is eliminate the sum of the flaws encountered ఇన్ ద ప్రొసీజరల్ అప్రోచ్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్గా మనకి జరిగింది. సో ప్రీవియస్గా మనకి జరిగిన ఒక విషయం ఉంది. సో ఈరోజు జరుగుతున్నామంటే లాస్ట్ టైం మనం చేసినటువంటి డ్రాబ్యాక్ ఏదైతే ఉంటుందో ఆ డ్రాబ్యాక్ని మనం క్లియర్ చేయగలిగే విధంగా ఉండాలి. అలా ఉంటేనే న్యూ మోడల్ అప్రోచ్ అనేది స్టార్ట్ అయినట్టు. లేదు సేమ్ ప్రాబ్లం ఉంది అని అనుకుంటే అగైన్ సేమ్, దేర్ ఈజ్ నో చేంజ్. ఓకేనా. సో అంటే లైక్ దట్ మీరు సెమిస్టర్ నుంచి సెకండ్ సెమిస్టర్కి వచ్చారు, సెకండ్ నుంచి థర్డ్కి వస్తున్నారు, థర్డ్ నుంచి ఫోర్త్కి వెళ్తారు. బట్ ఫస్ట్ సెమిస్టర్లో మీరు చేసిన ఫేసింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటున్నాయో వాటిని అధిగమించుకొని సెకండ్ సెమిస్టర్లోకి ఎంటర్ అవ్వాలండి. అంటే అక్కడ మనం రాసినటువంటి అసైన్మెంట్స్ ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే చెప్పేటటువంటి మెథడాలజీస్ ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే వినేటటువంటి ఎగ్జాంపుల్స్ ప్రాబ్లం కానివ్వండి, అవన్నీ కూడా అధిగమించుకుని ఓకే ఇలా ఉంటుంది కదా, సో దీన్ని మనం అధిగమించాలి. లేకపోతే లాస్ట్ టైం నాకు ఎందుకు మార్కులు తక్కువ వచ్చినాయి, సో నా ఫ్లో ఈ విధంగా ఉంది, సో దాన్ని నేను మార్చుకోవాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి చూశారు కదా. లైక్ దట్ అలాగా ఇక్కడ కూడా మనం ఏంటంటే ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ నుండి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే ముందు ప్రొసీజరల్ అప్రోచ్లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లమ్ని కూడా మనం అరెస్ట్ చేయగలిగేలా ఉండాలి. సింపుల్గా ఎన్కౌంటర్డ్ మీన్స్
వాటిలో ప్రాబ్లమ్స్ క్లియర్ చేసేయగలగాలన్నమాట అండి. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ పారాడిజం అనేది డీకంపోజ్ ఎ ప్రాబ్లమ్ ఇంటూ ఎ నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ కాల్డ్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ మీ ప్లానింగ్ ప్రకారం ఇంప్లిమెంటేషన్ చేయడానికి సో అంతా ఒక్కసారి చేయాలన్న రూల్ ఏమీ లేదండి. సో ప్రతిదాన్ని ఆబ్జెక్ట్ కింద విడగొట్టేసుకుంటారు. ఇదొక పార్ట్ నేను చేశాను, ఇదొక పార్ట్ నేను చేశాను, ఇదొక పార్ట్ నేను చేశాను. ఆఫ్టర్ దట్ అన్నీ చేసిన తర్వాత ఫైనల్గా దాని యొక్క ప్రోగ్రామింగ్ అనే దాన్ని ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. సో దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్ట్. ఓకేనా. సో ఇది మెయిన్ థింగ్. అండ్ ద నెక్స్ట్, దిస్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్ మేకప్ అండ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ని మనం ప్రిపేర్ చేయడానికి డేటా అనేది మెథడ్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట అండి. సో ముందు క్లాస్లో మనం నేర్చుకుందాం డేటా ఏంటి, మెథడ్స్ ఏంటి. ఆల్రెడీ సి లాంగ్వేజ్లో నేర్చుకున్నాము. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ సో ఇందులో ఉన్నటువంటి మెథడ్స్ ఏంటి, డేటాస్ ఏంటి, ఎలా కాల్ఫర్ చేస్తున్నారు, ఏ రకంగా అప్రోచ్ అవుతున్నారు, ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉందాం అనమాట అండి. అండ్ గోయింగ్ టు ద ఊప్ కాన్సెప్ట్స్లోకి వెళ్ళినట్లయితే కనుక when we represent the data in object-oriented programming language, we get the security. ఏంటండి get the security. ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటున్న ప్రాబ్లం ఫస్ట్ నుంచి ఏంటి అని అడిగితే మనం చేస్తున్నాం సార్ బట్ దేర్ ఇస్ నో సెక్యూరిటీ. గ్లోబల్ డేటాలో డిక్లరేషన్ చేస్తున్నాం సార్ బట్ ఇక్కడ ఏమీ చేయడానికి అవకాశం లేదు. సో గ్లోబల్ డేటాలో చేస్తున్నట్లయితే ఇక్కడ కంప్లీట్గా అగైన్ అంటే సెక్యూరిటీ లేకుండా వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట అండి. ఓకేనా. సో అందువల్ల మెయిన్ థింగ్ ఏంటంటే మనకు కావాల్సింది సెక్యూరిటీ. ఓకే. అయితే మరి ఇలాంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయి అని అడిగితే కనుక లిస్ప్, ADA, ALGOL, Smalltalk, Object COBOL, Object Pascal, CPP, .NET, Java, etc. But in this semester we know that we learn Java. So Java అనేది one of the object oriented programming. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ ద బేస్డ్ ఆన్ ది ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్. ఓకేనా. సో అయితే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి మనకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. ఏంటంటే ఆ ప్రిన్సిపల్స్ క్లాస్ అంటే ఏంటో తెలుసుకోవాలి, ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి, ఇన్హెరిటెన్స్ అనేది ఒకటి ఉంటుంది, డేటా ఎన్కాప్సులేషన్ ఒకటి ఉంటుంది, డేటా అబ్స్ట్రాక్షన్ అనేది ఒకటి ఉంటుంది, పాలిమార్ఫిజం, డైనమిక్ బైండింగ్ అండ్ మెసేజ్ పాసింగ్. దోస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. బట్ ఈ ప్రిన్సిపల్స్ని ఒక్కొక్క ప్రిన్సిపల్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము. అండ్ బిఫోర్ దట్, వాట్ ఆర్ ద మెయిన్ గోల్ ఆఫ్ ది OOPS అంటే మీరు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కనుక చేసేసారు, నేను ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఉపయోగించుకుని ఒక ప్రాజెక్ట్ చేసేస్తున్నాను అంటే ద మెయిన్ గోల్ ఏంటని అడిగితే ద ఫస్ట్ థింగ్ ఈజ్ కాల్డ్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్ అండి. ద సెకండ్ థింగ్ ఈజ్ కాల్డ్ రీయూజబిలిటీ. సో అంటే మీరు తయారు చేసిన ప్రోగ్రాము సెక్యూరిటీగా ఉండాలి. రెండోది ఏంటంటే అగైన్ మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని ఉపయోగించుకునే విధంగా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ as రీయూజబిలిటీ. ఓకేనా. సో సెక్యూరిటీ అండ్ రీయూజబిలిటీ ప్రోగ్రామింగ్ అనమాట. అందువల్లే OOPS సింపుల్గా చెప్పాలంటే OOP ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. దట్ మీన్స్ సెక్యూరిటీ, రీయూజబిలిటీ, ప్రోగ్రామింగ్.